టీవీ ఛానల్ యాంకర్, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అసలు స్వేచ్ఛ అంత పిరికిదా? ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి? అవన్నీ తెలుసుకోవడానికి మనం ప్రస్తుతం అయితే వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడదాం. స్వేచ్ఛ అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఇవన్నీ వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా అయితే వాళ్ళ అమ్మగారు ఉన్నారు, వాళ్ళ అమ్మగారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే మనం స్వేచ్ఛ వాళ్ళ మదర్ దగ్గర ఉన్నాము. అసలు స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకునే అంత పిరికురాలా? ఎందువల్ల తను ఆత్మహత్య చేసుకోవడానికి ఇలాంటి నిర్ణయం తను ఎందుకు తీసుకుంది? అందరికీ తెలుసు తను ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో. గత 18 సంవత్సరాల నుంచి తన మీడియాలో ఉంటూ తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకుని, అలాగే తన కూతురిని కూడా ఏ విధంగా పెంచుకోవాలి, ఎలా ఉండాలి, సొసైటీలో ఎలా ఉండాలి, మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలని చెప్పే తానే ఇలాంటి నిర్ణయం అసలు ఎందుకు తీసుకుంది? ఈ విషయాలన్నీ మేడం అడిగి మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ, అసలు అంటే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకునే అంత పిరుకురాలు అంటారు? ఆమె పిరికిరాళ్ళు కాదండి. నేను నిన్ననే అందరికీ మీడియా ముఖంగా చాలామందికి చెప్పాను. ఆమె ఫైటర్. ఆమె దేనికి తల వంచదు, సవాలుగా నిలబడుతుంది. తను 18-20 సంవత్సరాల తన జర్నలిస్టు జీవితంలో తను ఒక్కతే నైట్ షిఫ్ట్లకు ఒక్కతే వెళ్ళి ఒక్కతే 2-3 గంటలకు కూడా తను ఒక్కతే అట్లా భయం లేకుండా ఉండేది. చాలా ధైర్యవంతురాలు ఆమె. అందరికీ సమస్యలు ఉంటే కూడా తను పరిష్కారం చెప్పే కౌన్సిలింగ్ చేసేటటువంటి ఆమె ఒక కౌన్సిలర్ అండి. ఆమె రచయిత. సామాజిక సమస్యల మీద ఆమె ప్రగతిశీల భావాలు కలిగి సమస్యల కోసం తను కరెక్ట్గా బాధితుల పక్షాన నిలబడి ఎన్నెన్నో కవితలు రాసింది, వ్యాసాలు రాసింది, తను ఉపన్యాసాలు ఇచ్చింది. తను జర్నలిజం పిహెచ్డి చేసింది. ఆ యూనివర్సిటీలో తన సెమినార్లలో తన స్పీచెస్ కోసము చాలామంది పిల్లలు తమ అభిమానులు ఉన్నారు, స్టూడెంట్స్. తను చాలా ఇంటలెక్చువల్ అండి. చిన్న పసిపిల్ల అప్పటి నుంచే తను పెద్ద పెద్ద మాలపల్లి, ఉప్పెన, అమ్మ నవల, 7 తరాలు, 7వ తరగతిలోనే ఇవన్నీ మేము చదవలేకపోయినాము. తను అట్లా చదివేసి తన యొక్క చిన్న పిల్లల అంటే 7th క్లాస్ వరకు కూడా అప్పటికే తను కథలు రాయగలిగేది. వాళ్ళ తోటి స్నేహితులు ఉంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే ఆమెకు చెప్తే దానికి ఒక కథ రాసి ఒక పత్రికకు పంపిస్తే ఇది మెచ్యూర్గా ఉంది, పాప రాసినట్టు లేదు అని ఆ పిల్లల కథల అంటే మ్యాగజైన్లో వేసుకోలేదు అన్నట్టు. అట్లా అన్నట్టు తను అంత చిన్న వయసు నుండే తను మేమిద్దరము ఒక విప్లవోద్యమంలో మేమిద్దరము పనిచేస్తున్నాము. నేను, నా భర్త వి శంకర్, ఒక ఆయన విద్యార్థి నాయకుడు జార్జి రెడ్డి. అప్పటి నుంచి తను పీడిఎస్సి ఉద్యమంలో ఉన్నాడు. నేను కూడా ఈ పీడిఎస్సి ఉద్యమంలోనే ఉండి మొత్తం ప్రజా ఉద్యమంలోనే తను 40 సంవత్సరాలు, నేను 20 సంవత్సరాలు ఉండి పనిచేసాము. అట్లా మేము పనిచేయడానికి మేము పాపను అంటే కేర్ తీసుకునే అట్లాంటి పరిస్థితి ఉండదు కాబట్టి మేము మా పిల్లలు ఎక్కడ తనకి ఆలన పాలన ఎవరి దగ్గర సేఫ్ ఉంటారు అనేది మా యొక్క ఆడబిడ్డ కూతురు ఉంటుంది, మా కోడలు. ఆమె మేము 4 నెలల నుంచి తనను మా దగ్గర అలవాటు చేసుకొని తనకు ఇచ్చేసి అంటే తనకు పెంచడానికి ఇచ్చేసినాము. మేము అప్పుడప్పుడు అంటే అది కూడా వెళ్ళి మేము కలవడానికి కూడా కొంచెం పరిస్థితులు ఉన్నాయి కదా, రహస్యంగా ఉన్న వాళ్ళు వెళ్ళి కలవడం అది ఇబ్బందే కదా. అట్లా అందుకోసమని మేము ఎట్లా కలవాలనో అట్లా కలిసేవాళ్ళము, ఆమెను ఏ రకంగా చూసుకోవాలనో అట్లా చూసేవాళ్ళము. ఇదేంటంటే ఇదేదో ఇట్లా గాలికి వదిలేసి అనేది ఇట్లా అంటే అందరూ అట్లా అపార్థాలు చేసుకోవద్దు. చాలామంది మీరు విప్లవోద్యమాలలో పనిచేసే పిల్లలని ఏదో మీరు బయట ఇది చేస్తున్నారు, పిల్లలను వాళ్ళ తల్లిదండ్రుల బాధ్యతను మర్చిపోయి ఇట్లా అని మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు, రాజకీయ నాయకులు కూడా ఉంటారు అనుకోండి, వాళ్ళు ఆ పనులలో ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల్ని ఏం చేస్తారు, కేర్ సెంటర్లో వేస్తారు, ఇంకొక దగ్గర పెడతారు. అంటే ఎట్లా వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలి కదా, జాబ్ చూసుకోవాలి కదా. జాబ్ చేసే వాళ్ళంతా మరి ఎట్లా చేస్తున్నారు, ఇంకెవరి దగ్గర పెట్టాలి కదా. మరి ఇవన్నీ కూడా ఒక పనులు జరగడానికి కోసము, ఒక వెసులుబాటు కోసము వాళ్ళ పిల్లల్ని ప్రతి ఒక్కరు చేస్తారు. ఇది అట్లా అర్థం చేసుకొని దాన్ని కావాలని దాన్ని వక్రీకరించి మాట్లాడడం అనేది ఎవరైనా సరే అది సరైనది కాదు. మా అమ్మాయి కూడా అలాంటి మా అంటే ఆమె కూడా ఇలాంటి భావాలు కలిగి పాటలు పాడేది. చిన్నప్పుడు తను కూడా పాటలు పాడేది. అరుణోదయ విమల వాళ్ళతో ఎక్కువ కొంచెం తనకి బాగా పరిచయము. ఆ ఇంటికి వాళ్ళు వచ్చేవాళ్ళు. తను ఉండేటటువంటి మా పెంచడానికి ఇచ్చినటువంటి మా వాళ్ళు కూడా మా బంధువులు వాళ్ళు మళ్ళా విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నటువంటి
వాళ్ళు ఉమ్, వాళ్ళు కూడా ఇలాంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళే. వాళ్ళు కూడా దాన్ని వేరే రకంగా తీసుకోలేరు. వాళ్ళు నాకంటే చాలా గొప్పగా కేర్ తీసుకొని ఆ అమ్మాయిని తల్లిదండ్రులు ప్రేమ అనేది గుర్తుకు రాకుండా ఏది లేకుండా చాలా బాగా పెంచారు వాళ్ళు ఆ అమ్మాయిని. 10th తర్వాత తనని మేము ఇంటర్ కోసమని గుంటూరు వికాసలో మేము అదేంటి ఇంటర్ అంటే రెసిడెన్షియల్ అంటే అక్కడనే చదువుకొని అక్కడనే ఏమంటారు స్టడీ అవర్స్ అని కొంచెం చేస్తారు కదా, ఆ కేర్ మేము తీసుకోలేము కదా బయట ఉండి అని అట్లా ఆమెకు అక్కడ ఇంటర్మీడియట్ అక్కడ చేసింది, డిగ్రీ కోటిలో చేసింది, ఓయూలో జర్నలిజం పిహెచ్డి వరకు అట్లా చేసింది, జర్నలిజంలో పిహెచ్డి చేసింది. మొత్తము మా దగ్గరనే ఉన్నది తను, మేము బయటకు వచ్చినాక తర్వాత. అంటే ఇప్పుడు ఇంత మంచి హ్యాపీ లైఫ్ని తను లీడ్ చేసుకుంటుంది. ఆల్రెడీ లైఫ్లోనే తను కొన్ని నష్టపోయిందని మనం చెప్పుకోవాలి. మళ్ళీ ఆల్రెడీ పెళ్ళైన వ్యక్తితోటి ఎందుకమ్మా నీకు ఇలాగా, ఆల్రెడీ మ్యారేజ్ అయిన అబ్బాయిని నువ్వు ఎందుకు తనతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, నీ లైఫ్ గురించి నువ్వు ఒకసారి ఆలోచించుకొని ఎప్పుడు ఈ డిస్కషన్ ఈ టాపిక్ రాలేదండి పూర్ణచంద్ర విషయంలో? తను ఏంటంటే ఏదైనా కానీ అంటే కొంచెం అణిగి మణిగి ఉండి కాంప్రమైజ్ అయ్యి ఉండేటటువంటి మెంటాలిటీ కాదు. ఏదైనా క్వశ్చన్ చేయడం ఎందుకు, ఒక వంట ఇద్దరం చేయాలి కదా, అది ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ది ఇద్దరి బాధ్యత. ఒక కనడం తప్ప ఇద్దరిది బాధ్యత ఉంటుంది ప్రతి ఒక్క విషయంలో. కాబట్టి ప్రతి ఒక్కటి షేర్ చేసుకొని చేయాలి అనేటటువంటి అట్లా స్ట్రాంగ్ ఉండేది అన్నట్టు. అయితే తను సెలెక్ట్ చేసుకున్న ఇక అయితే ఈ విషయంలో ఏంటంటే ఈ మ్యారేజ్ తర్వాత తను ఏంటంటే పాప తర్వాత కొంచెం డిస్ప్యూట్స్తోని కోర్టు పరంగా డైవర్స్ తీసుకుంది. ఈ పాప ఇప్పుడున్న పాప దాని తర్వాత నుంచి పూర్ణచందర్ అమ్మాయిని టీన్యూస్లో పనిచేస్తుండే కదా, టీన్యూస్లో పనిచేసినప్పటి నుంచే ఆ అమ్మాయి మీద ఆయనకు ఒక అభిప్రాయంతో ఫ్రెండ్స్ లాగా ఉండి చేసి డైవర్స్ అయిన తర్వాత ఆ అమ్మాయిని ఆయన ఎందుకు అంటే ఆయననే ఊరుగా మొన్న డైవర్స్ ఇస్తాను నాన్న నాకు వద్దు నువ్వు రా మాట్లాడని మా బిడ్డ మొన్న 26న మొన్న పిలిచారు. వాళ్ళకి మధ్యలో గొడవలు అయిపోయి ఆమె డిసిషన్ తీసుకొని ఇంకా నాకు వద్దు డైవర్స్ అని నాన్న నువ్వు మేము ఊడిపోతున్నాము ఇట్లా పిలిచినప్పుడు వాళ్ళ ఫాదర్ పోయినప్పుడు ఆమె నాకు వద్దు ఇంకా వీటి నువ్వు మమ్మల్ని ఏమి కలిపి మాట్లాడొద్దు అని చెప్పింది. అప్పుడు మా హస్బెండ్తోనే మా స్వేచ్ఛ వాళ్ళ నాన్నతోనే నేను మీ అమ్మాయిని 3 సంవత్సరాలు నేను పోషించాను. 3 సంవత్సరాలు కష్టపడి ఒప్పించుకున్నా నేను, అంటే నాతో ఉండడాని కోసము. ఓకే, మ్యారేజ్ లేకుండా అంటే ఇట్లా 3 సంవత్సరాలు నేను కష్టపడి ఆమె అంటే నాకు వెంటపడి పిచ్చి ప్రేమ కాబట్టి నేను 3 ఏళ్ళు నేను కష్టపడి నేను ఒప్పించుకున్నా. నేను ఇప్పుడు ఆల్రెడీ ఆయనకి కూడా మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు ఈమె వెంటపడి ఎట్లా తనని ఒప్పించి తనని ఎట్లా ట్రాప్ లో తీసుకెళ్తారు? ఆయన మాట్లాడిండు, అది రికార్డ్ లేదని ఓరల్ గా ఆయన ఏదో మాట్లాడేయడానికే పిలిచాడు. అయితే అందుకోసం ఇట్లా నేను చేశాను. 5 సంవత్సరాలు నేను రిలేషన్లో ఉన్నా. ఆమె 5 సంవత్సరాలు అంటే నేను అన్ని చేసిన అది ఇది అని చెప్పేసి అట్లా మాట్లాడే అన్ని ఇట్లా ఇన్ని ఖర్చు పెట్టిన అది ఏదో మాట్లాడాను. మాట్లాడితే బాబు నీ గురించి నువ్వు ఆల్రెడీ లవ్ మ్యారేజ్ చేసుకొని పెళ్లి చేసుకున్నావు, నీకు 2 పిల్లలు, నీ ప్రేమ వాళ్ళకు పంచాలి, నువ్వు ఇంకొక మహిళ వెంట పడడం ఏంటి, నువ్వు అది కరెక్టా? అది నువ్వు ఇంకా పొలిటికల్ లీడర్ అది ఇదని నేను పొలిటికల్ లీడర్ అంటే పొలిటికల్ లీడర్స్ ఇలాంటివి చేస్తారా? నీకు డ్యామేజ్ కాదా మరి ఇలాంటివన్నీ చేస్తే? ఇది కరెక్టేనా? నువ్వు ఈ అమ్మాయిదే కాదు నువ్వు చాలా మందిని ఇట్లా చేసినావు అని మాట్లాడిండు అన్నట్టు. మాట్లాడితే ఏం లేదు అదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ అని, లేదు నాకు నీ ఎంట ఉన్న వాళ్ళే చెప్పిండ్రు అని అట్లా చెప్పి నువ్వు ఇప్పుడు తను రాసినటువంటి 5 పేజీ లెటర్లో ఏమని రాశారు అంటే దాంట్లో తన ఒక తల్లిలాగా నేను ఒక తండ్రిలాగా అమ్మాయిని చూసుకున్నాను, నేను చాలా కేరింగ్ చేస్తున్నా, తనకి గత 5 సంవత్సరాల నుంచి కూడా స్కూల్ ఫీజు నేనే కడుతున్నా, నేను చాలా బాగా చూసుకుంటున్నాను. స్కూల్లో నేనే జాయిన్ చేసిన రాసింది, స్కూల్లో నేనే జాయిన్ చేసిన రాసింది. ఆమె ఇప్పుడు ఏంటిది 9th క్లాస్, 9 సంవత్సరాల నుంచి చదువుతుంది. మరి 5 సంవత్సరాల నుంచి రిలేషన్ కదా, 5 సంవత్సరాలే అన్నాడు. మరి అమ్మాయికి 9 సంవత్సరాల నుంచి స్కూల్లో ఆమె అది తప్పు కదా, అది రాంగ్ కదా, వాంది వాడే రాంగ్ రాసుకున్నాడు, అవునా కదా? మరి
అమ్మాయి 9th క్లాస్ అమ్మాయి. గత 15 సంవత్సరాల ఎన్ని నుంచి అబద్ధాలు. కూడా ఇద్దరం చాలా క్లోజ్ గా ఉన్నాం, నాకు 15 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది తనతో అన్నట్టుగా కూడా లెటర్ లో రాశారన్నారు. అదే ఇంకా ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కేసీఆర్ ఛానల్ పెట్టినప్పుడు తను కూడా దానికి ఫస్ట్ తను అక్కడ జాబ్కి వెళ్ళింది. అప్పుడు వాడు కూడా అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్కి హెడ్ లాగా ఉన్నాడు అక్కడ. అప్పటికి ఆల్రెడీ వాడికి అదే అమ్మాయిని లవ్ తీసుకెళ్ళడము, పెళ్ళి అది ఇది అయిపోతే పెళ్ళికి కూడా అందరు స్టాప్ కూడా పోయిండ్రు. అయితే ఎట్లయినా సరే ఒక అమ్మాయిని ప్రేమించిన సరే ఒక అమ్మాయి ఇంకా తర్వాత వేరొక అమ్మాయి వాడికి నచ్చింది, వాడికి కన్ను పడిందంటే ఆ అమ్మాయిని ఎలా ఏంటి అసలు ఏదంటే ఈమె నమ్ముతుంది అని చెప్పేసి అట్లా ఆయన ఆ అమ్మాయిని ట్రాప్లో పడేయడానికి చాలా చేసిందన్నట్టు చేసి అట్లా మొత్తం అంటే ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ముందుగా ఒక 3-4 రోజుల ముందుగా కూడా వీళ్ళు అరుణాచలం అది వెళ్ళి వచ్చారు, అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ రిటర్న్ వచ్చేటప్పుడే అక్కడ ఏదో ఒక హోటల్లో చిన్న గొడవ అక్కడే స్టార్ట్ అయిందని విన్నాం. అది ఆయన అయితే లెటర్లో రాయలేదు ఆ విషయము. రాశాడా లెటర్లో? లేదు ఆ విషయము. అది మాకు కూడా అంటే ఏసీపీ గారి దగ్గర నుంచి వచ్చిందండి ఈ విషయం అయితే. వచ్చిందా? అదే 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 మేము ఏంటంటే వాళ్ళు ఆమెకు అరుణాచలము అది ఇది అసలు అయితే దేవుణ్ణి నమ్మదండి అని నాస్తికురాలు. దేవుణ్ణి నమ్మదు, ఎప్పుడు కూడా పూజలు చేయదు, ఏమీ లేదు, మసే మాలాగానే మొక్కడం చేయడం అదే ఏదైనా కానీ ఇప్పుడు 21st డేలు అవి ఇట్లా అన్ని వేరేటి అన్ని ఏమి ఉండదు. ఇట్లా సాంప్రదాయాలు సాంప్రదాయాలు కూడా మేము ఇంట్లో మేమే చేయము, ఎటు పోము ఇట్లా అన్నట్టు అదే వాతావరణం. వాళ్ళు కూడా అక్కడ పెద్ద ఇట్లా ఎక్కువ ఆమె అట్లా తను ఉన్నది. ఇంకా వాడు అటు తీసుకెళ్ళాడు. అంటే ఫస్ట్ ఏమో ఫామ్ హౌస్ కోసం మొక్కలు కన్నాడట. మొక్కలు కన్ని అంటే తర్వాత మళ్ళీ పాపకు కూడా అదే చెప్పిండట. ఫస్ట్ రాజమండ్రి అన్నాడట, తర్వాత అరుణాచలం అది అదే అట్లా తమిళనాడు అరుణాచలమే కదా. అయితే వాళ్ళు పోయి వచ్చేటప్పుడు ఒక నెల్లూరు దగ్గర ఒక దాబా దగ్గర ఆగి తినడానికి. అయితే తనను రమ్మంటే పోలేదట. పోకుంటే వాళ్ళు తినేసి వచ్చి కార్ ఓపెన్ చేసరికి కార్లో లేదట మా అమ్మాయి. ఏమైందని అక్కడ రోడ్ మీద అందరినీ అదే ఇట్లా ఉండే ఎటు పోయింది అంటే వాళ్ళు ఇదైనట్టు. అయితే ఏమో ఒక బస్సు వచ్చింది పోయింది మరి. ఇక తర్వాత దాని నుంచి ఏమైందని బస్ స్టాండ్కి పోయిండ్రు. అక్కడ బస్ స్టాండ్లో ఉన్నదట. ఉంటే అక్కడ బతిమిలాడిండ్రట రమ్మని. ఇంకా ఏం బతిమిలాడిండ్రో ఏం చేసిండో తెలియదు. ఇంకా తిరిగి వాళ్ళ కాళ్ళు వచ్చేసింది. ఈ విషయాన్ని ఏ రోజు గొడవ అంటే అక్కడ నుంచి గొడవ అంటే వీడు ఏంటంటే నన్ను ఇట్లా చేస్తున్నాడు, నన్ను బయట అందరికీ సమాజంలో నన్ను బహిరంగంగా భార్యలాగా నన్ను ట్రీట్ చేస్తలేడు, వాళ్ళ ఫంక్షన్లు కుటుంబంలో అయినప్పుడు నన్ను చెప్తలేడు, నన్ను తీసుకుపోతలేడు, వైఫ్ రైట్స్ అని ఫీల్ అవుతుందని కాదు, వాడు చెప్పాడు కదా అట్లా వాడు ఇంకా పెళ్ళి అని ఏదో చేయడము అట్లా ఇట్లా అవన్నీ కొన్ని. అయితే ఇక ఆమె నమ్మించడం, ఆడ నమ్మించడం, ఈడ నమ్మించడం, ఆమెకేమో ఈమెను మర్చిపోతాను చెప్పడం, ఈమెకేమో ఆమెను మర్చిపోతాను చెప్పడం. ఓకే, ఆల్రెడీ విజయవాడలో కూడా వీళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు అన్నట్టుగా విన్నాం, ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇది ఫోటోలు పెట్టారు. అది ఇక వాళ్ళు ఏంటంటే నేను పొలిటికల్ లీడర్ని అయిపోతా కాబట్టి నేను ఈ మ్యారేజ్ అట్లా ఫస్ట్ భార్యకి డైవర్స్ చేసుకుంటే ఇట్లా అయిపోతాను నేను, మళ్ళీ నాకు పొలిటికల్ లైఫ్ ఉండదు కాబట్టి నువ్వు నా ఫోటోను చేయొద్దు అనే దాంతో ఈమె ఒక ఫోటోనే ఇట్లా బయటకు వేరే ఫ్రెండ్స్కి వాళ్ళ దగ్గర షేర్ చేసింది. అంటే చివరిసారిగా మీకు ఎలాంటి ఫోన్ చేయలేదా? ఒకవేళ లాస్ట్గా మీతో మీ పాప మాట్లాడినటువంటి మాటలు ఏముంటారు? అదే చివరిసారిగా ఫోన్ అంటే చెప్తున్నాను కదా, ఇప్పుడు వాళ్ళు టూర్కి వెళ్ళి వచ్చిండ్రు. ఇప్పుడు అదే ఇష్యూ మీద నేను చెప్పబోయేది ఏంటంటే వాళ్ళ తాత డెత్ సెరమనీ అట, ఆ ఫామ్ హౌస్ని ఒకటి కట్టాడు, ఆ ఫామ్ హౌస్కి తీసుకెళ్ళడం లేదు, వాళ్ళు ఫంక్షన్లు చేసుకుంటున్నారు. ఫొటోస్ ఆమె ఫోటో చూసింది, వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూసింది. ఇది నాకు కనీసం నాకు చెప్పలేదు. నేను మీ ఫ్యామిలీ మెంబర్ని కాదా, ఫ్యామిలీ మెంబర్ ట్రీట్ చేయాలి కదా. మనస్తాపం కాదు, ఇట్లా చాలా సార్లు చేయడం మూలంగా నువ్వు అరుణాచలం తీసుకుపోయి నన్ను మభ్య పెట్టడానికి వచ్చినావు అంటే ఇప్పుడు అందుకోసం ఆ కార్ నుంచి ఎందుకు దిగిపోతుంది అండి, కార్ నుంచి ఎందుకు దిగిపోతుంది? అది ఏంటంటే మా పెంచినటువంటి వాళ్ళకు ఫోన్ చేసి
ఇట్లా చేసింది చూడు ఇట్లా, ఎందుకంటే ఆమె ఏమైనా చేసుకుంటుందేమో అని వాళ్ళకు, ఎందుకంటే మేము ఈ పెళ్ళిని యాక్సెప్ట్ చేయలేం కదా, వద్దన్నాము. కాబట్టి వాళ్ళు పెంచిన వాళ్ళ దగ్గర నుంచి ఒక షేరింగ్, వాళ్ళు కేవలం ఫోన్ల ద్వారా అక్కడ అట్లా ఆమెతోని అట్లా ఉండేవాళ్ళు వాళ్ళు, మా కోడలు వాళ్ళు ఉన్నారు. మేము లేకుండా వాళ్ళతోనన్నా ఉంటేనన్నా మనకేం విషయాలు తెలుస్తాయి అట్లా అన్నట్టు. అట్లా ఆమె దాంతో అక్కడి నుంచే స్టార్ట్ అయింది గొడవ. అట్లా దాంతో ఆమె ఏమనుకుందంటే ఇంకా వీడు నన్ను అంగీకరించాడు కాబట్టి నువ్వు అవసరం లేదు అనే డిసిషన్ ఆమె తీసుకొని ఇంటికి వచ్చి వాడి సామాన్లన్నీ బయటకి ఇసిరేసి అతను గొడవ పెట్టుకొని ఇంకా వాళ్ళ నాన్నకు ఫోన్ చేసింది. నాన్న నేను ఇంకా నాకు వెళ్ళిపోతున్నా, మేము నువ్వు రా మాట్లాడతాడట, నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నా అంటే హెచ్ఓడి కదా అని అంటే, నేను బెటర్ నువ్వు ఉంటేనే నేను మాట్లాడతా, నువ్వు లేకుండా నేను మాట్లాడాను అంటే వచ్చేసేంటే పోయిందట. నాకు మాత్రం పడొద్దు, ఇంకా నువ్వు నన్ను వాడిని కలిపే ప్రయత్నం చేయకుండా అని చెప్పిందండి. అంకుల్ కూడా అంటే ఆ అబ్బాయిని చూడడం, పూర్ణచంద్రని చూడటం కూడా అదే ఫస్ట్ టైం. అదే ఫస్ట్ మేము, ఎందుకంటే మేము ఎలా ఇక్కడికి చేయము, మేము కూడా వాడినప్పుడు వాడికి వెళ్ళకపోయేది. అంటే ఇట్లా ఉంటే ఏమన్నా ఉంటే పాపం తీసుకో, మా మనవరాళ్ళని కింద ఉండే పాపం తీసుకొచ్చేవాళ్ళం, ఏదైనా ఉంటే ఇచ్చేది కింద వాచ్మెన్కి ఇచ్చి వచ్చేవాళ్ళం. తను వాచ్మెన్ వాళ్ళు తీసుకుపోయేది అక్కడికి, ఆడు ఉంటే మా అట్లా అది అదే అట్లా ఆ రకంగా ఫస్ట్ టైం చూసిన రోజు అదే రోజు అయితే మాట్లాడారు, తనతోనే మాట్లాడాడు అదే రోజు. ఇది అంతే. అప్పుడు దాని తర్వాతనే కదా తెల్లవారి మాతోని ఫోన్ చేసి, మాకు కొంచెం ఇంట్లో గ్యాస్ ప్రాబ్లమ్, మంటలు వస్తే అమ్మ మీరు అది చేయకండి, మెకానిక్ తో పిలిపించాలి అట్లా చెప్పింది. మధ్యాహ్నం కూడా రిపేర్ అయిపోయింది బేబీ అంటే ఓకే పెట్టింది. మా మనవరాలు కూడా స్కూల్కి వెళ్ళి వచ్చిన మా ఆయన తీసుకొచ్చాడు స్కూల్ నుంచి, ఆటోలో పోతుంది. ఒక ఆమెకు స్టేషనరీ అవసరం ఉంటే కొనుక్కోవాలి కాబట్టి అలా తాతయ్య రమ్మన్నారు. ఆయన ఇక్కడ మాకు టీఆర్ఎస్ ఆఫీస్లో షాప్ ఉంటుంది కాబట్టి నేను రాగానే కాల్ వస్తే అటు వెళ్ళిపోయినాడు. మెటీరియల్ టీఆర్ఎస్ కేసీఆర్ వాళ్ళ ఆఫీస్లో మాది షాప్ ఉంటుంది, వాళ్ళ మెటీరియల్ సేల్ చేస్తారు. ఫోన్ చేస్తే మెటీరియల్ ఇచ్చొస్తా అని ఇక్కడ దింపేసి పోయిండు. పోవడం బంజారా హిల్స్ రావడం అంటే టైం పడుతుంది, అట్లా టైం పట్టింది. రాగానే ఆమెను తీసుకెళ్ళి స్టేషనరీ కొనిచ్చి పోయేసరికి 8 అయింది. అక్కడికి పోయేసరికి అట్లా 8 అయింది. అది నాకు ఏం తెలిసిందంటే 5 గంటల వరకు తను పాపతో అయితే అప్పుడు మాట్లాడింది ఫోన్లో, సరే బేట రా అని చెప్పింది, తాతయ్య తెచ్చిండని చెప్పింది. తర్వాత 5 గంటలకు టీ న్యూస్ ఆమె ఒక అమ్మాయి యాంకర్తో నేను అంటే అందరికి షిఫ్ట్లు వేస్తుంది కదా, అయితే బరాబర్ ప్రోగ్రామ్ చేస్తుంది. నేను 5 గంటలకు కాల్ చేసి చెప్పిందంట, నేను ఒకవేళ 6 గంటల వరకు రాకపోతే నువ్వే బరాబర్ ప్రోగ్రామ్ చెయ్యు అని చెప్పేసిందట. నేను 6 గంటల వరకు రాకపోతే రానట్టే అని చెప్పిందంట. నాకు ఈరోజు తెలిసింది ఆ విషయము. అట్లా అన్నట్టు అంతే. అది ఒక్కటే లాస్ట్ కాల్. నేను అంటే వేరే వాళ్ళ ద్వారా కనుక్కున్నది, అంటే ఎప్పటి వరకు బతుకుంది ఎప్పుడు పెట్టుకుంది అనేది కొంచెం తెలుసుకోవడానికి కోసం. అది అంటే అసలు ఏ టైంలో హ్యాంగ్ చేసుకుని ఉండొచ్చు అంటారు? ఎట్లా ఊహిస్తామండి మీరు అడుగుతారు, మేము ఎట్లా ఊహించుతాం చెప్పండి. నేను చెప్తున్నాను కదా, ఒక అమ్మాయితోని 5 గంటలకు మాట్లాడింది, అదే 6 o'clock రాకపోతే కనుక నేను ఇంకా రానట్టు నువ్వే ప్రోగ్రామ్ చేయంటే ఆమె ఏమనుకుందట అంటే హౌసింగ్ సొసైటీ ప్రోగ్రామ్స్ అలా పోతుంది కదా, అట్లనే బిజీగా ఉందేమో అందుకే రాదేమో అట్లా అనుకుందట. అది 5 గంటల వరకు అయితే వేరే వాళ్ళతో మాట్లాడింది ఛానల్ వాళ్ళు. మార్నింగ్ వెళ్ళేటప్పుడు కూడా పాప స్కూల్కి వెళ్ళినప్పుడు తనకి హగ్ ఇవ్వటము, మొత్తం మంచిగా మాట్లాడటం, ఎలాంటి కొంచెం కూడా డౌట్ రాలేదు అసలు? అప్పుడు ఆ ఆలోచన కూడా లేదేమో తనకి. పాప మధ్యాహ్నం కూడా తాతయ్య వచ్చిండా బయట స్కూల్ కంటే వచ్చిండమ్మా నేను ఇక్కడ దింపేసి అమ్మమ్మ ఒకటి చేసింది నా కోసం, నేను తినేసి తాతయ్య అవి కొనిచ్చుకొని నేను వస్తా అంటే సరే బేట అని చెప్పింది. ఉదయానికి కూడా తనకు అలాంటి ఆలోచన లేదు. పొద్దున కూడా పాప అమ్మ రొట్టె ఎందుకమ్మ ఊకే అంటే పోనీ సాయంత్రం వచ్చినాక స్పెషల్ చేసుకుందాము అని ఇట్లా చెప్పిందంట పాపకి. అంటే ఫైనల్ గా చెప్పండి అమ్మ, మీరు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు? న్యాయము నేరస్తునికి కఠిన శిక్ష పడాలి అండి, నేరస్తునికి కఠిన శిక్ష పడాలి. మరి ఇంకొకసారి ఇంకా ఏ మహిళను కూడా ఇట్లా చేయకుండా బుద్ధి చెప్పాలి. ప్రభుత్వం కూడా ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కానీ, ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీ సంతోష్ కుమార్ పిఏ లాగా
గ్రీన్ ఛాలెంజ్ అది అంటే అట్లా పెట్టుకొని ఆయనే పొలిటికల్ లీడర్, నేను ఒక ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యేని అసలు అనుకుంటా చెప్పడము, పేరును ఉపయోగించుకొని ఏమంటారు మేనేజ్ చేయడం అట్లా బాగా చేస్తాడు అన్నట్టు. అలాంటి డబ్బు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తోని అట్లాంటి వాటిని కూడా ఇప్పుడు అధికారులు, పోలీసులు కూడా వాటిని కూడా ఏమి కూడా అట్లాంటివి వస్తే వాటిని వాళ్ళు అలర్ట్గా ఉండి కఠినంగా శిక్షించేటట్టు వేటికి కూడా వీళ్ళు వాళ్ళు అంటే బయట చేసేటటువంటి వాటిని ఏది కూడా వాళ్ళు తీసుకోకుండా మా స్వేచ్ఛకు న్యాయం చేయాలి, నేరస్తునికి శిక్ష పడాలి, కఠినమైన శిక్ష పడాలి, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి శిక్ష పడాలని. సమాజంలో మనం ఉదయం లేచిన దగ్గర నుంచి చూస్తుంటే ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అయినా సరే కూడా ఎంతో స్ట్రాంగ్గా ఉన్నటువంటి తను ఉదయం లేచిన దగ్గర నుంచి తనే వార్తా రూపంలో అందరికీ ధైర్యం చెబుతూ ఇలాంటి ఎన్నో వార్తలు చదివి ఉంటుంది. కానీ ఇలాంటిది తన న్యూసే ఇలా వార్తా రూపంలో వస్తుందని మనం ఎవరం కూడా అనుకోలేదు. అలాగే అంటే ఇక మీద అయినా సరే భవిష్యత్తులో ఆడపిల్లలు ఏ విధంగా ఉండాలని మీరు తెలుసుకున్నారు? ఎట్లా అంటే అండి, అంటే మనం ఒక హత్య ఏదైనా కానీ ఇలాంటివన్నీ కూడా ఒక గుణపాఠాలు నేర్పుతాయి. ఎట్లా అనంటే ఇలాంటి మోసకారులు కూడా ఉంటారు, ఇలాంటి చీటర్స్ కూడా ఉంటారు. ఎంత స్ట్రాంగ్ వాళ్ళనైనా కూడా వాళ్ళని మేనేజ్ చేసుకొని వాళ్ళు మోసం గించి చీట్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు అని ఈమె హత్య అనేది ఒక గుణపాఠం లాగా అందరు అలర్ట్గా ఉండాలి. ఎంత అలర్ట్గా ఉండాలి, మోసాలపైన ఎంత అలర్ట్గా ఉండాలి అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేటట్టుగానే తీసుకొని ముందుకు పోవాలనేది ఎవరు కూడా మహిళలు అందరూ కూడా దీన్ని అట్లా తీసుకొని అలాంటి వారి బారిన పడకుండా, చీటర్స్ బారిన పడకుండా వాళ్ళు రక్షించుకోవాలి, కాపాడుకోవాలని చెప్తున్నారు. ఓకే.